Hello friends, welcome back my channel. Friends, free jobs education information channel మీరు కంటిన్యూ వాచ్ చేస్తూ ఉన్న వీడియోస్. సో ఎవ్రీ డే మీకు జాబ్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్రతి వీడియోని కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది జాబ్స్ కోసం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ కోసం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో సిఎస్ఐఆర్ ఐఐసిటి, ఈ ఐఐసిటి అనేది హబ్సిగూడలో ఉంది. సో హైదరాబాద్ హబ్సిగూడలో అయితే ఉంది. ఇందులో మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ పిఏ, ఎస్పీఏ, ఆర్ఏ ఈ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. సో తార్నాక అంటే నియర్ హబ్సిగూడ చౌరస్తాలో ఉంటుంది. తార్నాక నుంచి ఈ మధ్యలో ఇక్కడ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, అలాగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ ఇచ్చారు. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఏంటో చూద్దాం. సిఎస్ఐఆర్ ఐఐసిటి is conducting walk-in interview 22/4/2025 for the following positions under various sponsored projects purely on temporary basis. సో ఈ టెంపరీ బేసిస్ ఉంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అంటారు, లేదంటే ప్రాజెక్ట్ ఫెలోస్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది 22/4/2025 డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇది నో ఫీ ఏమైతే ఉండదు. ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఫిల్ఫిల్ ద అండర్ మెన్షన్ క్రైటీరియా ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చూసుకొని మే అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ అన్నాను కదా, అది డౌన్లోడ్ చేసుకొని దాని లింక్ ని కూడా చూపిస్తాను మీకు. అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ అటాచ్డ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో సర్టిఫికేట్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ మెట్రిక్ లేదంటే 10th క్లాసు, నెట్ గాని గేట్ గాని ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీరు తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అలాగే బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఏవైతే సెట్ పెడుతున్నారో అవి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ దేర్ నేమ్స్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ బిట్వీన్ 9:30 9:30 నుంచి 10:30 మధ్యలో అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అక్కడ. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది మీకు డైరెక్ట్ 22/4/2025. సో ఈ డేట్లో. సో పొజిషన్స్ ఏమున్నాయంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్లో పనిచేయాలి మీరు, పోస్ట్ వచ్చి ఏముంటుంది పొజిషను, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ అంటారు. ఇది నాన్ మెడికల్. పోస్ట్ వచ్చేసి 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఈ పోస్ట్ వచ్చేసి ఒకటైతే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ including the integrated PG degree in biochemistry, microbiology, biotechnology. A desirable listener PhD life science or PG with 2 years experience in protein expression, purification and biophysical studies. సో ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇది డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలు అయితే ఇచ్చారు. సో ఇది పిఆర్ఎస్ అంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్. సో ఇది పోస్ట్. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, పిఏటి అంటారు దీన్ని. సో 42,000 రూపాయలు ఇస్తారు, ప్లస్ హెచ్ఆర్ఈ ఇస్తారు. దీనికి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఉండాలి, 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ 40 years ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ అసోసియేటెడ్ 2, దీనికి 28,000 ప్లస్ హెచ్ఆర్ఈ ఇస్తారు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే ఎంటెక్ చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్, 30 సంవత్సరాలు ఏజ్ ఉండాలి. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 28 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. దీనికి కూడా బీటెక్ కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సేఫ్టీ, ఫైర్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. పోస్టులు అయితే ఒక్కొక్కటే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 35 ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది 28,000 ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు. పోస్ట్ అయితే ఒకటి. ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, 2 years ఎక్స్పీరియన్స్. సో 30 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్, ఇది కూడా సేమ్ 28,000 ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు. ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ, ఫార్మసీ కూడా అడుగుతున్నారు. సో 35 ఏజ్. ప్రాజెక్ట్ అసోసియేట్
ప్రాజెక్టు అసోసియేట్ ఇది 37,000 రూపాయలు ఇస్తారు, ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అలాగే సిఎస్ఆర్, యూజీసీ, ఐసీఆర్, ఐసీఎంఆర్ నెట్ ఇవన్నీ కూడా ఉండాలి. ఉంటే 37,000 ఇస్తారు. లేకపోతే ఇక్కడ 30,000 రూపాయలు ఇస్తారు. సో ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్స్, బి ఫార్మసీ ఉండాలి. 35 ఏజ్. పోస్ట్ అయితే ఒక్కొక్కట ఉంది. ప్రాజెక్ట్ అసోసియేట్ సేమ్, ఇది కూడా 37,000 రూపాయలు ఇస్తారు. ఉంటే ఈ ఐసీఎంఆర్ ఇవన్నీ ఐసీఎంఆర్ నెట్, ఐసీఆర్, యూజీసీ వీటికైతే ఎంత ఇస్తారు, లేకపోతే ఎంత ఇస్తారు. ఇక మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, కెమికల్ సైన్స్, మెడిసినల్ కెమిస్ట్రీ, బీ ఫార్మా ఉండాలి. ఏజ్ 35 ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ సేమ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ సైన్స్ లో ఉండాలి. ఏజ్ 35 సంవత్సరాలు ఇచ్చారు. సో ప్రాజెక్ట్ అసోసియేట్ 28, 25 ప్లస్ హెచ్ఆర్ఏ ఇచ్చారు. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ 35 ఏజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 25 ప్లస్ హెచ్ఆర్ఏ. బీటెక్ ఇన్ కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సేఫ్టీ, ఫైర్ ఇంజనీరింగ్. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 25 ప్లస్ హెచ్ఆర్ఏ. ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఏజ్ 35. సో ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేషన్ 4 పోస్టులు ఇచ్చారు. సో 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మా ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ. 35 ఏజ్. సో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్ట్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉన్నాయి. టోటల్ ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడ ఈ 4, 8, 9, 10, 14 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా. అప్పర్ ఏజ్ లిమిట్ షెల్ బి రికార్డ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎంట్రీ. అప్పర్ ఏజ్ కూడా జనరల్ గా 3 years, 5 years, మనకు 10, 15 years ఉంటుంది కదా, దీన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ who have acquired the essential qualification and results has been declared should have an at least provisional certificate are eligible. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూకి తర్వాత రిజల్ట్స్ అవైటెడ్ ఫైనల్ సెమిస్టర్ అపియర్డ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ ఇంటర్వ్యూకి. ఓకే, ఇవన్నీ డీటెయిల్ గా మరి చదువుకోండి. ద అబోవ్ ఏజ్ లిమిట్స్ ఆర్ రిలాక్సిబుల్ ఫర్ క్యాండిడేట్ ఆఫ్ స్టాట్యుటరీ గ్రూప్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఉమెన్ వాళ్ళకే ఉంటుంది ఈ ఏజ్ లిమిట్ అనేది. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఉమెన్. ఇంకా సిఎస్ఆర్, ఐఐసిటి రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ విత్ డ్రా, ఇవన్నీ కామన్ గా ఇస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ ఆల్రెడీ సర్వ్డ్ సిఎస్ఆర్, ఐఐసి, ఎనీ అదర్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఆర్, ఎనీ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫెలో, జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, రీసెర్చ్ ఫర్ టోటల్ పీరియడ్ 6 years ఆర్ మోర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. ఆల్రెడీ 6 సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ లో అంటే సిఎస్ఆర్ అంటారు ఎక్కడ పని చేసినా వాళ్ళైతే 6 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదు అని అంటున్నారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. దీనికైతే ఫీజు ఏమీ ఉండదు. డైరెక్ట్ మీరు ఏదైతే ఉన్నా అవన్నీ తీసుకొని డైరెక్ట్ 22వ తారీఖున ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేస్తే సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ని ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ గా ఇదంతా చూసి రాసేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అని పెట్టేసి సబ్మిట్ చేసేయడమే. సో అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్, నో ఫీ. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఇంట్రెస్ట్ ఉందో, ఇమీడియట్లీ ఆ రోజున డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.